శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఉండబోతున్నాయి. ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితాన్ని 2 భాగాలుగా చేర్చే కాలం ఒకటి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన జీవితం బాధలు, ఓర్పు, త్యాగాలు, కన్నీళ్లు, మౌన పోరాటాలు. రెండవది ఇప్పటి నుంచి మొదలయ్యే అదృష్టం, పరంపర, మీరు ఊహించని మార్పులు, మీరు ఆశించని ఫలితాలు, మీరు కోరుకున్న శాంతి. ఈ వీడియో మీకు కనిపించిందంటే అది యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీరు వింటున్నారంటే అది యూట్యూబ్ ఆల్గోరిథం కాదు. ఇది దైవ సంకేతం. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక దేవత సంచరిస్తుంది. ఆ తల్లి మీకేదో తెలియజేయాలనుకుంటుంది. మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందే మీ ఆత్మను సిద్ధం చేయాలనుకుంటుంది. అందుకే నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. దయచేసి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎలాంటి అశాంతి లేని ప్రదేశంలో కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ మాటలను హృదయంలోకి తీసుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసు పూర్తిగా ఇక్కడే పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇవి సాధారణ మాటలు కావు. ఇవి మీ ఆత్మను నేరుగా తాకే సందేశాలు. ఇది 100% జ్యోతిష్య సత్యం. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో అలా చెప్పే విశ్లేషణ. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ ఈ విలువైన జ్ఞానం మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు తాగితే దయచేసి లైక్ చేయండి. మీకు అవసరమైన వాళ్లకు షేర్ చేయండి. మీ ప్రేమ, మీ సహాయం, మీ మద్దతే ఈ ఛానల్కు నిజమైన శక్తి. ఇప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పే వృషభ రాశి సత్యాలను ఆరంభిద్దాం. డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 26 వరకు వృషభ రాశి వారిపై ఏర్పడే శక్తివంతమైన గ్రహయోగాలు. డిసెంబర్ 22 నుండి వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన గ్రహచలనం ప్రారంభమవుతుంది. ఇది సాధారణమైన మార్పు కాదు. చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఒక అరుదైన సమయయుగం. ఇది శని, గురు, చంద్రుడు కలిసి వృషభ రాశి వారి జీవితంలోని నిద్రిస్తున్న కర్మలను మేల్కొలిపే కాలం ఇది. ఈ 4 రోజులు వృషభ రాశి వారికి గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఎదురయ్యే సమయం. మీరు గతంలో చేసిన మంచి పనులు, త్యాగాలు, ఓర్పు, సహనం ఇప్పుడు ఫలించబోయే దశ ఇది. అదే సమయంలో మీరు తెలియక చేసిన తప్పులు కూడా మీ ముందు నిజాలుగా నిలుస్తాయి. డిసెంబర్ 22 నాడు చంద్రుడు మీ రాశిని ప్రభావితం చేస్తాడు. ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న మాటకు మనసు గాయపడుతుంది, కానీ అదే సమయంలో అంతర్గత బలాన్ని కూడా పొందుతారు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 3 సంవత్సరాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ 22 నాడు శని ప్రభావం బలంగా ఉంటుంది. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. ఈ రోజు మీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నవారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మీరు కన్నీళ్లతో అర్థం చేసుకునే నిజాలు కూడా ఉండవచ్చు, కానీ అవే నిజాలు మీ జీవితాన్ని శుభమైన దారిలోకి తీసుకువెళ్తాయి. డిసెంబర్ 22 నాడు గురుదృష్టి మీపై పడుతుంది. ఇది అదృష్టానికి ద్వారం తెరుచుకునే రోజు. మీరు చాలా కాలంగా కోరుకున్న విషయం ఒక రూపంలో మీకు సంకేతంగా వస్తుంది. డబ్బు, ఉద్యోగం, గౌరవం లేదా కుటుంబ సంబంధిత శుభవార్త కావచ్చు. డిసెంబర్ 24 నాడు మీ కర్మఫలం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మీ జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పులు మొదలవుతాయి. ఒక్క రోజులో అన్నీ మారవు, కానీ ఈ రోజు తర్వాత మీ జీవితం పాతదిలా ఉండదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నిజస్వరూపం బయటపడే సంకేతాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారి జీవితంలో చాలా కాలంగా ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు లేదా ఇంటి పేరు ఎం అక్షరంతో మొదలవుతుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, కుటుంబ సభ్యుడే ఉండవచ్చు, స్నేహితుడై ఉండవచ్చు, ఉద్యోగ సంబంధిత వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్లు నటించాడు, మీ బాధలు విన్నట్లు చూపించాడు, మీ విజయంలో ఆనందపడ్డట్లు నటించాడు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల అతనికి ఇష్టం లేదు. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తే అతనికి భయం మొదలవుతుంది. డిసెంబర్ 25వ తేదీ నాడు ఈ వ్యక్తి మాటల్లో తేడా కనిపిస్తుంది. మీరు అడగని విషయాలను చెప్పటం, అవసరం లేని సలహాలు ఇవ్వటం, మీ నిర్ణయాలను తప్పుపట్టడం మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, అతని అసలు స్వభావం బయటపడే ప్రక్రియ మొదలైంది. డిసెంబర్
22 నాడు ఈ వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట మీ మనసులో గుచ్చుకుంటుంది. అప్పటి వరకు మీరు అనుకున్న చిత్రం ఒక్కసారిగా కూలిపోతుంది. మీరు ఈ వ్యక్తి కోసం చేసిన త్యాగాలు గుర్తొస్తాయి. మీరు నమ్మిన విధానం గుర్తొస్తుంది. కన్నీళ్లు రావచ్చు, కానీ అదే నిజం. ఈ నిజం బయటపడటం వల్ల మీరు బాధపడతారు. కానీ అదే మీ జీవితానికి శుభప్రదం. ఎందుకంటే ఈ వ్యక్తి మీ అదృష్టానికి అడ్డుగా నిలబడ్డాడు. ఇప్పుడు అతని ముసుగు తొలగిపోతుంది. అతని శక్తి తగ్గిపోతుంది. మీరు అతని ప్రభావం నుంచి బయటపడతారు. ఈ సమయంలో మీరు వాదనలు చేయకండి. ప్రశ్నలు అడగకండి. నిశ్శబ్దంగా గమనించండి. దేవుడు మీకు నిజం చూపిస్తున్నాడు. ఆ నిజాన్ని అంగీకరించడమే మీ విజయం. ఊహించని భారీ మార్పులు ఎందుకు జరుగుతాయి? వృషభ రాశి వారు సాధారణంగా మార్పులను ఇష్టపడరు. ఒకసారి ఒక దారిలో నడిస్తే అదే దారిలో ఉండాలని అనుకుంటారు. కానీ ఈ 4 రోజులు మీకు నచ్చినా నచ్చకపోయినా మార్పులు వస్తాయి. అవి మీరు ఊహించిన విధంగా ఉండవు. ఈ మార్పులు మీకు భయంగా అనిపించవచ్చు. ఒక పని ఆగిపోవచ్చు. ఒక వ్యక్తి దూరం అవ్వచ్చు. ఒక అవకాశం చేజారినట్టు అనిపించవచ్చు. కానీ ఈ అన్ని మార్పులు మీ జీవితాన్ని రక్షించడానికి జరుగుతున్నవి. డిసెంబర్ 22 నుండి మీ జీవితంలో ఒక భ్రమ తొలగిపోతుంది. మీరు చాలా కాలంగా ఒక తప్పు ఆశతో బ్రతికారు. ఒక వ్యక్తి మారతాడని, ఒక పరిస్థితి సరిదిద్దుకుంటుందని. కానీ ఇప్పుడు దేవుడు మీకు స్పష్టంగా చూపిస్తున్నాడు, ఇది మారదు అని. డిసెంబర్ 22 నుండి పరిస్థితులు మీ చేతిలో లేకుండా మారతాయి. మీరు ఆపాలని ప్రయత్నిస్తారు కానీ ఆగవు. ఇది విధి ఆట కాదు, ఇది కర్మశుద్ధి. మీరు ముందుకు వెళ్ళడానికి పాతదాన్ని వదలాల్సిందే. డిసెంబర్ 23 నాడు ఒక అవకాశం కనిపిస్తుంది. ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం. మీరు భయపడి వదిలేస్తే మళ్ళీ చాలా సంవత్సరాల వరకు అలాంటి అవకాశం రాదు. డిసెంబర్ 23 నాడు మీరు వెనక్కి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఈ మార్పులు జరగకపోతే మీ జీవితం ఎక్కడ ఆగిపోయేదో. అప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి, కానీ అవి బాధ కన్నీళ్లు కాదు, ఉపశమనం కన్నీళ్లు. ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు? ఎందుకు వస్తున్నాడు? ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారి ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తాడు. మీరు ముందుగా ఊహించరు, మీరు ఆశించరు, కానీ అతని రాక మీ జీవితంలో కీలకమైన మార్పు తీసుకువస్తుంది. మీ గతంలో సంబంధం ఉన్నవాడు కావచ్చు, చాలా కాలంగా మీరు మాట్లాడని వ్యక్తి కావచ్చు, లేదా ఎప్పుడో మాట్లాడే వ్యక్తి, కానీ ఈసారి వేరే ఉద్దేశంతో వస్తాడు. అతను ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే వాతావరణం మారుతుంది. మీ మనసు అస్థిరంగా మారుతుంది. ఏదో జరగబోతుందనే భావన కలుగుతుంది. ఇది మీ ఊహ కాదు, ఇది శక్తి. మార్పు. ఈ వ్యక్తి ఒక మాట చెప్తాడు. అది మీ ఊహకు అందనిది. ఒక రహస్యం కావచ్చు, ఒక నిజం కావచ్చు, ఒక హెచ్చరిక కావచ్చు, లేదా ఒక శుభవార్త కావచ్చు. ఏదైనా కానీ అది మీ జీవితానికి మలుపు. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే దీనికి ఒక కారణం ఉంది. మీ కర్మచక్రం ఇప్పుడు ఆ స్థాయికి వచ్చింది. మీరు ఆ నిజాన్ని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆలస్యమైతే నష్టం జరిగేది. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత మీరు చాలాసేపు ఆలోచనలో పడతారు. నిద్ర రాకపోవచ్చు, కానీ అదే ఆలోచనలు మీలో కొత్త బలం తీసుకువస్తాయి. ఆ వ్యక్తి చెప్పిన మాటలు తెలిసిన తర్వాత ప్రారంభమయ్యే అదృష్టం. ఆ వ్యక్తి చెప్పిన మాటలు మొదట మీకు భారంగా అనిపిస్తాయి. గుండె బరువెక్కినట్టుంటుంది. కానీ కొన్ని గంటల తర్వాత మీలో ఒక స్పష్టత వస్తుంది. ఒక తేలికపాటి భావన కలుగుతుంది. మీరు చాలా కాలంగా మోస్తున్న భారం ఒక్కసారిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత భ్రమ ఉండదు. భ్రమ పోతే భయం పోతుంది. భయం పోతే మార్గం కనిపిస్తుంది. ఈ క్షణం నుంచే మీ అదృష్టం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఒక్కో రోజులో డబ్బు రాదు, ఒక్కో రోజులో జీవితం మారదు, కానీ ఒక్కసారైనా దారి తెరుచుకుంటుంది. అదే అదృష్టం. డిసెంబర్ 24 తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఫలిస్తాయి. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలకు అడ్డంకులు తగ్గుతాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు. ఏదో అదృశ్య శక్తి మీతో ఉన్న భావన కలుగుతుంది. అదే దైవ అనుగ్రహం. ఇక్కడతో ఈ 5 అంశాలు ముగుస్తాయి. తరువాత అంశాలు వేరుగా కొనసాగించవచ్చు. అదృష్టం నిజంగా ఎప్పుడు మొదలవుతుంది? వృషభ రాశి వారి జీవితంలో మార్పు మొదటి క్షణం. వృషభ రాశి వారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రాదు. అది మెల్లగా, నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా మొదలవుతుంది. చాలా మంది అదృష్టం అంటే వెంటనే డబ్బు రావటం, పదవి రావటం, పేరు రావటం అనుకుంటారు. కానీ వృషభ రాశి వారికి అదృష్టం మొదలయ్యే మొదటి క్షణం వేరేలా ఉంటుంది.
డిసెంబర్ 22 నుండి 26 మధ్యలో ఒక రోజు మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది. అది మునుపెన్నడూ మీకు రాని ఆలోచన. అదే మీ అదృష్టానికి మొదటి సంకేతం. మీరు ఇప్పటివరకు భయపడిన విషయం మీద ఇక భయం లేకుండా ఆలోచించడం మొదలవుతుంది. అదృష్టం మొదలయ్యే క్షణం అంటే మీరు ఒక నిర్ణయం తీసుకునే క్షణం. ఇక ఇలానే ఉండదు అని మీలోనే అనుకోవటం. ఎవరి కోసమైనా, ఏ పరిస్థితి కోసమైనా మీ జీవితాన్ని త్యాగం చేయకూడదని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం బయటకు కనిపించదు, కానీ లోపల పెద్ద మార్పు జరుగుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది ఇతరులకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీకు మాత్రం అది చాలా లోతుగా తాకుతుంది. అదే సంఘటన మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తెస్తుంది. అప్పటి నుంచి మీరు చేసే ప్రతి పని ఒక ఉద్దేశంతో సాగుతుంది. డిసెంబర్ 24 తర్వాత మీరు గమనిస్తారు, మీరు కోరుకోకుండానే కొన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. మీరు మాట్లాడిన మాటలు ప్రభావం చూపుతాయి. మీ నిర్ణయాలకు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇదే అదృష్టం ప్రారంభమయ్యే అసలైన దశ. ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరు? వృషభ రాశి ఇంట్లో జరుగుతున్న అదృశ్య శక్తి కదలిక. వృషభ రాశి వారి ఇంట్లో ఈ 4 రోజులు ఒక ప్రత్యేకమైన శక్తి సంచారం ఉంటుంది. ఇది భయపడే విషయం కాదు. ఇది కృప. ఇది అనుగ్రహం. చాలా కాలంగా మీరు అనుభవించిన బాధలు, కన్నీళ్లు, మౌన ప్రార్థనలు ఇప్పుడు దేవతల వరకు చేరాయి. ఈ సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగినప్పుడు వాతావరణం మారినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరో ఉన్నట్లు అనిపించవచ్చు. ఇది మీ ఊహ కాదు. ఇది శక్తి, ఉనికి. వృషభ రాశి ఇంట్లో తిరుగుతున్న దేవత మీ కులదేవత కావచ్చు, లేదా మీరు తెలియకుండానే నమ్మిన తల్లి శక్తి కావచ్చు. ముఖ్యంగా తల్లి రూపంలో ఉన్న దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఓర్పుతో భరించిన బాధలు తల్లి హృదయాన్ని కదిలించాయి. ఈ దేవతా శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుందంటే ఒక కారణం ఉంది. మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందు మీ ఇంటిని శుద్ధి చేయటం, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగించడం, మీపై పడిన దృష్టి దోషాలను తగ్గించడం. ఈ రోజుల్లో మీరు గమనిస్తే పాత దేవాలయాలు, పాత భక్తి పాటలు, పాత మంత్రాలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ దేవతా శక్తి మీతో మాట్లాడే విధానం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వినాల్సిన అవసరం మాత్రమే. ఆ తల్లి మీకు తెలియజేయాలనుకుంటున్న సందేశం ఏమిటి? ఇంట్లో తిరుగుతున్న తల్లి శక్తి మీకు సందేశం ఇవ్వాలనుకుంటుంది. ఆ సందేశం మాటలతో ఉండదు, సంఘటనలో ఉంటుంది. ఆలోచనలో ఉండదు, కలలో ఉంటుంది. ఆ తల్లి మీకు చెప్పాలనుకుంటే మొదటి విషయం మీ విలువ గురించి. మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు. మీ త్యాగాలను సహజంగా తీసుకున్నారు. మీ బాధలను సాధారణంగా అనుకున్నారు. కానీ తల్లి దృష్టిలో మీరు చాలా విలువైన వారు. రెండవ సందేశం, మీరిక ఒంటరిగా లేరన్న విషయం. మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి నిందించినా, ఎన్నిసార్లు నమ్మకం కోల్పోయినా తల్లి మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మీతో పాటు నడవటానికి ముందుకు వచ్చింది. మూడవ సందేశం, హెచ్చరిక. మీరు ఒక వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మాటలు మధురంగా ఉంటాయి, కానీ ఉద్దేశం స్వార్థంగా ఉంటుంది. ఈ విషయం మీకు త్వరలో ఒక సంఘటన ద్వారా అర్థమవుతుంది. నాలుగవ సందేశం, ధైర్యం. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తును మార్చడం లేదు. భయపడకుండా ముందుకు వెళ్ళమని తల్లి మీకు సంకేతం ఇస్తుంది. ఈ సంకేతాలు మీరు గమనిస్తే స్పష్టంగా కనిపిస్తాయి. గమనించకపోతే మళ్ళీ అదే బాధ చక్రంలో పడే ప్రమాదం ఉంది. ఉద్యోగం మరియు పని జీవితంలో రాబోయే కీలక మార్పులు. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో ఈ 4 రోజులు చాలా కీలకం. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారం చేస్తున్నా, లేదా పని కోసం ఎదురుచూస్తున్నా అందరికీ మార్పులు తప్పవు. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక అసంతృప్తి చాలా కాలంగా ఉంది. పని చేస్తున్న గుర్తింపు రాకపోవడం లేదన్న భావన, శ్రమకు తగిన ఫలితం రావటం లేదన్న బాధ. ఈ దశ ఇప్పుడు ముగింపు దశకు వస్తుంది. డబ్బు విషయంలో వృషభ రాశి వారికి వచ్చే మార్పులు. వృషభ రాశి వారు డబ్బు విషయంలో చాలా బాధ అనుభవిస్తారు. సంపాదన నిలవలేకపోవటం, వచ్చిన డబ్బు వచ్చినట్టు పోవటం, అవసరాలు ఎప్పుడూ ఎక్కువగా ఉండటం. ఈ పరిస్థితి మీకు మానసికంగా చాలా భారంగా మారింది. డిసెంబర్ 22 తర్వాత ఈ పరిస్థితిలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. పెద్ద మొత్తంలో ఒక్కసారిగా రావు, కానీ అనవసర ఖర్చులు తగ్గుతాయి. డబ్బు విలువ అర్థమవుతుంది.
మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది. ఒక పాత బాకీ మీకు తిరిగి రావచ్చు, లేదా మీరు ఆశ వదిలేసిన డబ్బు ఒక రూపంలో మీకు అందుతుంది. ఇది అదృష్టం కాదు, ఇది కర్మఫలం. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం మానేయండి. ఎవరి మాటలను మోసపోవద్దు. మీ ఆర్థిక స్థితి ఇంకా బలపడే దిశలో ఉంది. ఇప్పుడే జాగ్రత్త అవసరం. డిసెంబర్ 23 తర్వాత మీరొక ఆర్థిక నిర్ణయం తీసుకుంటారు. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే భవిష్యత్తులో మీకు భద్రత ఇస్తుంది. మీ ఓర్పు, మీ మౌనం, మీ త్యాగాలు ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది. దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీ కన్నీళ్లకు విలువ ఇచ్చింది. ఇప్పటి నుంచి మీరు ఒంటరిగా లేరు. మీ వెంట ఒక అదృశ్య శక్తి నడుస్తుంది. మీ ప్రతి అడుగును గమనిస్తుంది. మీకు సరైన దారి చూపిస్తుంది. ఈ మాటల్లో ఏదైనా మీ హృదయాన్ని తాకితే దయచేసి దీనిని తేలికగా తీసుకోకండి. ఇది యాదృచ్ఛికంగా మీకు చేరిన వీడియో కాదు. మీ కర్మ ఫలితంగా మీ ముందుకు వచ్చింది. మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఈ వీడియోని మీ ఆప్తులతో పంచుకోండి. వారికి ఒక దారి, ఒక ఆశ, ఒక వెలుగు ఇవ్వండి. మరొకసారి గుర్తు చేస్తున్నాము, మీరు ఈ దశలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆవేశంతో కాదు, భయంతో కాదు, సత్యంతో నడిచితే దైవం మీ వెంట ఉంటుంది. ఇలాంటి లోతైన నిజమైన 100% జ్యోతిష్యుల విశ్లేషణలు మరింత తెలుసుకోవాలంటే తప్పకుండా నమోమంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శని మహారాజు మీపై కరుణ చూపుగాక. మీ జీవితం శాంతితో, స్థిరత్వంతో, అదృష్టంతో నిండిపోవాలి. మీ మార్పు ఇక్కడితో మొదలైంది. తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.